ఈ వీడియో అనేది ఒక కల్పిత వీడియో. మేము మా ఇమాజినేషన్ ద్వారా ఈ వీడియోని తయారు చేస్తున్నాం. ఎవరిని ఉద్దేశించి లేదా ఎవరిని బాధ పెట్టకూడదు. కాబట్టి మిమ్మల్ని ఆనందింపజేయడానికి మాత్రమే వీడియోని చేస్తున్నాం. ఇవాళ అయితే మనం చాలా వీడియోస్లలో చూస్తూ ఉంటాం కదా గోస్ట్ హంటింగ్ అని. ఈరోజు అలాంటిది ఒకటి చేయబోతున్నాం, చేద్దాం. ఇది ఏంటంటే కళ్యాణ మండపము చూపిస్తారండి. ఇక స్టార్ట్ చేసి లోపలికి వెళ్తే చుట్టూ కంప చెట్లే, నిర్మానుషమైన ప్రదేశం. ఎవరక్కడ? ఓకే, మనోడేనా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది ఒక చిన్న ఫంక్షన్ హాల్, మినీ ఫంక్షన్ హాల్ లాగా ఉంది. మొత్తానికైతే ఇందులో దయ్యం ఉందా లేదా అనేసి మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీకి తెప్పిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. దీనికి ఎంట్రీలో ఎటువంటి డోరు లేదు, మొత్తం ఓపెన్ గా ఉంది. ఇక స్టార్ట్ చేసి లోపలికి వెళితే చాలా అసలు పక్కన ఒక్క మనిషి కూడా లేడు దీనికి చుట్టుపక్కల కూడా. సో ఇందులో దయ్యం ఉందా లేదా, మామూలుగా ఇప్పుడు మనం చేసే ఈ ఛానల్స్ అన్ని నిజమా ఉత్తవా, ఎవరైనా చూసినారా గోస్ట్ హంటింగ్ అనేది చూద్దాం. సౌండ్ అయితే రీసౌండ్ వస్తూ ఉంది. తరుణ్ గో హెడ్ పా. ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు, ఇదే ఫస్ట్ టైం, చూసుకోండి. పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం పైకి. చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇదంతా ఏం లేదు, వేస్ట్ వేస్ట్. ఇది స్టేజీ, ఇదే స్టేజీ. ఫ్లవర్స్, వెయిట్ వెయిట్ వెయిట్, కంగారు పడదు. టెన్షన్ పడితే కనుక మీ ఇన్కమ్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీ కాయలు జాగ్రత్త. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీ కాయలు జాగ్రత్త, గుండెకాయలు. దట్ ఐ థింక్ వాటో వాట్. చూడండి ఫ్రెండ్స్, అందరు నైట్ పూట వస్తారు, మనం పగలు పూట వచ్చి. ఎందుకంటే దయ్యం కనపడదు కదా, నైట్ నిద్రపోతారు. కనపడదు, నిద్రపోతారా, డిస్టర్బ్ చేసి ఉంటుంది. ఆగండి, మేమేం చేయనీకి రాలేదు. వెయిట్, మేమేం చేయనీకి రాలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇలా చేయకు. అక్కడ ఏంటో కానీ నిజంగానే వెళ్ళగానే ఏవేవో సౌండ్స్. అగో ఆ పైన రూమ్లో అక్కడి నుంచే మాకు ఇందాక ఒక పెద్ద సౌండ్ వచ్చి పావురాలన్నీ ఎగిరినాయి. ఒకసారి దాంట్లో చెక్ చేసి సిగ్నల్ ఎక్కడ వస్తుందో, అందులో ఈ రూమ్లో ఏం చూసేస్తాం మేము కూడా. వచ్చిండా సైంటిస్ట్. ఇక చుట్టూ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి ఆ గదులన్నీ చూస్తూ ఉంటే చెత్త చెదారాలతో నిండిపోయి ఉన్నాయి ఆ రూమ్స్. అయితే చాలా ఇయర్స్ నుంచి అలాగే వదిలేసినట్టుగా ఉన్నారు ఆ చుట్టూ వాతావరణం కూడా. ఇక మేము అలా పైకి వెళ్దాం అనుకుంటే మాకు ఒక చచ్చిపోయిన పాము కనబడింది అనమాట. చచ్చిపోయి ఎన్నాళ్ళు అయిపోయిందో ఏమో, అలాగే ఉండిపోయింది అది. ఇక స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. ఈ పక్కన లిఫ్ట్ ఏమో అనుకున్నాం, కానీ కాదు అది. ఇక మొదలెడదామని పైకి పోయినాం. ఇక్కడ గోడల మీద ఏవేవో కలర్స్ రాసి ఉన్నాయి. ఇక మన వాళ్ళకి చిన్న జలకి ఏమైంది చెప్పు, ఏమైంది? ఇక పైకి నేరుగా వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ స్టెప్స్ మీద అన్ని గ్లాస్ పీసెస్ చాలా ఉన్నాయి, కానీ అడుగులో అడుగు వేసుకుంటా వెళ్తూ ఉంటే మాకు పై నుంచి ఏవేవో సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ అవేవో అన్యూజువల్గా ఉన్నాయన్నమాట సౌండ్స్ కూడా. ఇక పైకి వెళ్దామనేసి ఇంకొకసారి మా వాళ్ళకు జలకిచ్చా. ఇంకోటి అక్కడ గోడల మీద అక్కడక్కడ ఇలా హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట, అది కూడా రెడ్ కలర్లో. వెళ్ళాలంటే అది ఎన్ని పడుతున్నాయి కదా ఫస్ట్. మాకు కూడా అలాగే ఉంది బ్రో, దానికి కూడా పెద్ద నిజం బ్రో. నాకు ఎందుకో పైకి వద్దనిపిస్తుంది బ్రో. చూద్దాం, పగలు ఎంత భయంకరంగా ఉందని నైట్ ఎంత ఘోషిస్తుందో ఏమో. అందరు సైలెంట్గా ఉండండి. ఏం లేదు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం లేదా, నువ్వు భయపడకు కాదు, నువ్వు భయపడకు, మమ్మల్ని భయపెట్టకు. ఆదిలక్ష్మి అక్కడ థింగ్స్ కూడా
ఏవేవో విచిత్రంగా ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్కి ఆ తాడు అది సగమే కలిపి పైన వేలాడుతూ ఉంది. ఆ చుట్టుపక్కల థింగ్స్ కూడా కొంచెం భయపెడతా ఉన్నాయి మమ్మల్ని. పైకల్లా నవ్వుకుంటున్నాం కానీ నిజంగానే లోపల గడగడలాడుతూ ఉన్నాయి. ఈ ప్లేస్ ఇది కూడా. ఫైనలీ పైకైతే వచ్చినాము. నిజంగా ఈ క్లిప్లో ఒక ఊహించని ఒక సంఘటన జరిగింది, అది మీరే చూడండి. పదండి ముందుకు, నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. పదండి ముందుకు, పోదాం పైకి. రేపటి కోసం రేపటి కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇందాక చెప్పిన సంఘటన ఇక్కడే జరిగింది. మీరు అక్కడ స్ట్రైట్గా ఒకే ఒక కిటికీ ఉంది. ఆ కిటికీని బాగా అబ్జర్వ్ చేయండి. నాకేం తెలీదు. జర్రుంటే చచ్చిపోతుంటా. ఇప్పుడే పైన ఏదో సౌండ్స్ అయింది ఫ్రెండ్స్. ఒక్క క్షణం కూడా ఆగకుండా కిందకి వచ్చేసినాం. మా ఫ్రెండ్స్కి వాళ్ళు ఫోన్ చేసినాం, వచ్చినారు. ఇప్పుడు అందరం కలిసి వెళ్దాం. ఏం ప్రతాప్? ధైర్యం కోసం ఖచ్చితంగా వెళ్దాం. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఈ రోజు అయితే ఏదో ఒకటి తేల్చేద్దాం. ఏదైనా సరే మాకంటే నికలు రండి ఖచ్చితంగా. ఓకేనా? మేము ముందు పెడతాం. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు? అది కదా, అదే మేము ముందు పెడతాం. ఏదో ఒకటి పద పోదాం. నాకు భయమే చందనా, నాకు భయమే చందనా, నాకు భయమే చందనా. ఓకే, నేను చెప్పేది వినున్నా, నా మాట వినున్నా. ఇప్పటికీ నాకు ఒకటికాల పైకి పోయినాయినా, నా మాట వినున్నా. ఏం కాదు ప్రతాప్, పోదాం రేపటి కోసం. రేపటి భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నాకు పెళ్లి కూడా కాలే మామ, నువ్వు చెప్పురా మామ. నేను చెప్పేది నువ్వు. నా మాట విను బ్రో. ఆ నీడ చూసి నేను భయపడినా, నేను రాలేను. లేదు ఎట్లయినా సరే నేను చూడు బ్రో, తరుణ్ చాలంటే ఏం పోతావా? నేనైతే నాకు పెళ్లి కూడా కాలే, కనీసం నాకు కూడా పెళ్లి కాలేనా? ఎవరికి కాలే, దానికి కూడా కాలే, దానికి చేద్దాం. పెళ్లి కూతురే కదా. మరి నేను మగవాడిని ఏంటి? ఆమాం, నేను మగవాడిని ఆమాం, నేను మగవాడిని. నేను పక్కన బ్రో ఏమైనా కానీ అందరం ఒకే దగ్గర ఉన్నాం. ఖచ్చితంగా కూల్గా ఉండండి. మటుకు ఇందాక 2 సార్లు కొట్టినాయి. అదైతే మాత్రం ఆగు బ్రో, నువ్వు ఎందుకు కొద్దున్నా నా మాట విన్నా. ఈరోజు అయితే దాన్ని ఎంత చూద్దాం. నా అర్జున్, నా కుంకం చేత పడి ఆల్రెడీ ఈ దయ్యాన్ని కట్టడి చేసేదానికో మరి దేనికో పూజ కూడా చేసినారు. ఇదే రూమ్ లోనే ముగ్గు అందుకుంది అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటది. బ్రో అర్జున్ బ్రో ముగ్గుంది బ్రో. నేను లోపలికి అన్నా. ఇందాక మన కిటికీ కూడా కొట్టుకుంది చూసినామా? నువ్వు ఎందుకు అట్టు లోపలికి పోతున్నావు? బయట బ్రో ఏంది ఇప్పుడు అర్జున్ బ్రో గుడ్డు బ్రో. ఏం కాదు, ఇక్కడైతే ఎగ్ ఇదంతా దాన్ని బంధించేదానికి అనుకుంటా మేబీ. బ్రో బ్రో అడుగులు చూడు బ్రో, అడుగులు చూడు బ్రో. నేను కూడా స్లిప్పర్లే వేసుకున్నా బ్రో. నేను కూడా వేసుకున్నా. అడుగులు చూడు. ఎందుకు నా దాంతో గొడవ పెళ్లి కాదు నా, అది పెళ్లి చేసుకునేదేమో. పెళ్లి పెళ్లి చేసుకుంటా. రే నీకు పెళ్లి కాలే కదా, నాకెందుకు స్వామి అవసరం పెద్ద. కావాలంటే నాకైతే భయం లేదు. డైరెక్ట్ కొట్టాలనుకున్నాయంటే దీని చెప్తా. నిజంగా ఇక్కడైతే నెగిటివిటీ ఉంది. రే తరుణ్ చాలా నన్ను పట్టుకుందా రే. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి.
ఏంది నాది అక్క నీకు దండం పెడతా నిన్ను చూస్తేనే చూస్తే నన్ను వేరు ఓకే మీరు ధైర్యంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఏం లేదు ఓకే ఓకే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అనరే నోరు పడిపోయిందా ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఆయనకి 3 ఆడపిల్లలు. మళ్ళీ కాదు నువ్వు మళ్ళీ గుడ్డు దొక్కినావునా? నువ్వు అనవసరంగా గుడ్డు దొక్కినావు ఊరికే.